Hi, hello, welcome friends. In continuation with last class. ఇప్పుడు సెక్షన్ 7 సబ్సెక్షన్ 2 సప్లైస్ లో ఎక్స్క్లూడ్ చేసేటివి ఏవో చూద్దాం. సప్లై ఎక్స్క్లూడ్స్ మీన్స్ నాన్ సప్లై కింద ట్రీట్ చేస్తాం, అంటే వీటిని సప్లై కింద రాదు కాబట్టి జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏమంటే సర్వీసెస్ బై అన్ ఎంప్లాయీ టు ఎంప్లాయర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ రిలేషన్. వాళ్ళ ఒక ఎంప్లాయీ ఉందనుకోండి, ఆ ఎంప్లాయర్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే వాటిని సప్లై కింద ట్రీట్ చేయం. సో వాళ్ళు జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం ఆ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేకుండా ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ కాంటాక్ట్ ఉంటే అప్పుడు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఎంప్లాయీ రిలేషన్ లేదు కదా. ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి కంపల్సరీ. ఎంప్లాయ్మెంట్ లో ఉండి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తానే అది నెగిటివ్ లిస్ట్ లోకి వస్తుంది, మీన్స్ సప్లై నుంచి ఎక్స్క్లూడ్ చేస్తాం. నెక్స్ట్ సర్వీసెస్ బై ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్. ఏదైనా కోర్టు ట్రిబ్యునల్ ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది అనుకోండి, వాటి కొంత ఫీజుని కలెక్ట్ చేస్తాయి కదా. ఆ లీగల్ ఫీ ఏదైతే కలెక్ట్ చేస్తావో ఆ లీగల్ ఫీని సప్లై నుంచి ఎక్స్క్లూడ్ చేసినారు. నెక్స్ట్ కొంతమంది గవర్నమెంట్ పోస్టుకు రిలేటెడ్ సంబంధించి వాళ్ళు పోస్టులో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా, వాటిని కూడా సప్లై నుంచి ఎక్స్క్లూడ్ చేసినారు. ఇద్దరు గవర్నమెంట్ వాళ్ళు కానీ, కాన్స్టిట్యూటెడ్ కానీ, నామినేటెడ్ వాళ్ళు కానీ వాళ్ళందరినీ ఎక్స్క్లూడ్ చేసినారు. నెక్స్ట్ సర్వీసెస్ ఆఫ్ ఫన్యల్, బరియల్, మార్చరీ, ఇవి మీన్స్ ఆఫ్టర్ డెత్ తర్వాత ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే వాటిని సప్లై నుంచి ఎక్స్క్లూడ్ చేసినారు. నెక్స్ట్ సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ సబ్జెక్ట్ టు పేరా 5B ఆఫ్ షెడ్యూల్ 2 అని చెప్తారు కదా. ఈ షెడ్యూల్ 2 అంటే సేల్ ఆఫ్ ల్యాండ్ అనేది ఎక్స్క్లూడ్ చేసినారు యాక్చువల్గా. అయితే ఆ సేల్ ఆఫ్ ల్యాండ్ సేల్ లో ఇంక్లూడ్స్ ఏమంటే సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఏదైనా ఎంటైర్ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, ఆఫ్టర్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మనం ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీని సేల్ చేసుకుని ల్యాండ్ ఆఫ్ సేల్ లాగానే ట్రీట్ చేసి సప్లై నుంచి ఎక్స్క్లూడ్ చేస్తాం. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి సప్లై జిఎస్టీ లేకి రాదు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అండ్ సేల్ ఆఫ్ ల్యాండ్. నెక్స్ట్ యాక్షనబుల్ క్లైమ్స్ ని ఎక్స్క్లూడ్ చేసినారు. బట్ యాక్షనబుల్ క్లైమ్స్ అదర్ దెన్ లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ని ఎక్స్క్లూడ్ చేసినారు. మీన్స్ యాక్షనబుల్ క్లైమ్స్ ఏవైతే ఉంటావో వాటన్నిటిని సప్లైలోకి తీసుకోలేదు, బట్ లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ని సప్లైలోకి తీసుకున్నారు. వాటికి ఎగ్జాంపుల్ ఏమంటే ఇవి రైట్ ని, ఇన్సూరెన్స్ మనీని, వాళ్ళకున్న రైట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే అట్లా కొన్ని యాక్షనబుల్ క్లైమ్స్ అంటే మనం ఏం చెప్పినాము, ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు పర్టికులర్ దానిపైన క్లైమ్ చేసుకోవడానికి, దాన్ని యాక్షనబుల్ క్లైమ్స్ అంటారు. నెక్స్ట్ అవుట్ సప్లైస్ మీన్స్ అవుట్ సైడ్ ద కంట్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఏమన్నా జరిగితే, మీన్స్ పర్సన్ ఇక్కడ ఉన్నాడు బట్ శ్రీలంక నుంచి, యుఎస్ఏ నుంచి కెనడా, మీన్స్ రెండు వేరే కంట్రీసే కదా. ఇంకో కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ జరిగినప్పుడు సప్లైలోకి ట్రీట్ చేసుకోము, ఎందుకంటే ఇండియాలో ఏం జరగలేదు ట్రాన్సాక్షన్. నెక్స్ట్ సప్లై ఆఫ్ వేర్ హౌస్ గూడ్స్ మీన్స్ వేర్ హౌస్ లో పెట్టినప్పుడు గూడ్స్ ఉంటాయి కదా, మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్ వేరే కంట్రీ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోమ్ కన్జంప్షన్ కన్నా తీసుకోవచ్చు, ఆర్ వేర్ హౌస్ లో అన్నా పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఆ గూడ్స్ వేర్ హౌస్ లో ఉన్నావో, వేర్ హౌస్ లో ఉన్న వాటిని వేర్ హౌస్ లోనే సేల్ చేస్తే అప్పుడు దాన్ని సప్లై ఆఫ్ గూడ్స్ కానీ సప్లై ఆఫ్ సర్వీస్ కానీ రెండింటిగా తీసుకోము. సో సప్లై నుంచి ఎక్స్క్లూడ్ చేస్తాం. కొన్ని నాన్ సప్లైస్ ని నోటిఫై చేసింది విత్ నోటిఫికేషన్ ద్వారా మీన్స్ పోస్ట్ లో నేను ఇందాక చెప్పిన ఇవి దానిలో ఇంక్లూడ్స్ పంచాయత్ ఫంక్షన్స్, మున్సిపాలిటీ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ కూడా ఏమైనా చేసి అవి నాన్ సప్లై కింద ట్రీట్ చేస్తాము. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే గ్రాంట్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ లైసెన్స్. మనకి స్టేట్ గవర్నమెంట్ అనేది లిక్కర్ ని సేల్ చేసుకోవడానికి లైసెన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. లైసెన్స్ ని ప్రొవైడ్ చేసినందుకు గాను ఆ స్టేట్ గవర్నమెంట్ కొంత అమౌంట్ ని తీసుకుంటుంది. యాక్చువల్గా ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని టెండర్స్ తీసుకుంటుంది. టెండర్స్ ని తీసుకునేటప్పుడు ఆ టెండర్స్ కొన్ని నాన్ రిఫండబుల్ టెండర్స్ ఉండొచ్చు, రిఫండబుల్ టెండర్స్ ఉండొచ్చు. మీరు టెండర్ కి అమౌంట్ పే చేస్తారు, లైసెన్స్ కి సంబంధించి ఫీ అమౌంట్ పే చేస్తే ఆ అమౌంట్ ఈ గవర్నమెంట్ అనేది లిక్కర్ కి లైసెన్స్ ఇస్తుంది, మీన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది కదా. ఆ సర్వీసెస్ కి కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అప్లికేషన్ ఫీ, లైసెన్స్ ఫీ, ఆ ఫీ ఎంతైతే కలెక్ట్ చేస్తుందో ఆ అమౌంట్ మొత్తం ఎగ్జామ్ట్, మీన్స్ దాని మీద ట్యాక్స్ వేయడానికి లేదు. బట్ ఒక పర్సన్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి నేను ఒక లైసెన్స్ తీసుకున్నా, స్టేట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ ఏం పడదు, ఎందుకంటే అది లైసెన్స్ నాకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది ఏ ఫీజు కలెక్ట్ చేసినా దానికి
ట్యాక్స్ కాదు. బట్ నేను ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనుకోండి, అతని దగ్గర నేను అమౌంట్ కన్సిడరేషన్ తీసుకుని నా లైసెన్స్ని అతని పేరు పైన ట్రాన్స్ఫర్ చేస్తున్నా. నేను కూడా నా లైసెన్స్ని అతనికి ట్రాన్స్ఫర్ చేసే ఇప్పుడు ఇక్కడ వచ్చే కన్సిడరేషన్ కూడా నెగిటివ్ లిస్ట్లో ఉందంటే లేదు. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది మాత్రమే ఎగ్జాంపుల్కి స్టేట్ గవర్నమెంట్ తీసుకునేది మాత్రమే నెగిటివ్ లిస్ట్లోకి వస్తుంది. నేను ఇక్కడ కన్సిడరేషన్ తీసుకునేది నేను సప్లై ప్రొవైడ్ చేస్తున్నా కాబట్టి లైసెన్స్ ఇచ్చి ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ పైన నేను ట్యాక్స్ పే చేయాల్సినది కంపల్సరీ ఉంటుంది. త్రూ నోటిఫికేషన్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసిన. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ వేరియస్ మోడ్స్ అంటే ఎట్లా పోతారు ఇంటర్ స్టేట్ వేరే స్టేట్ కి, ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్ కి ఎట్లా పోవచ్చు అంటే ఇంకా ఎగ్జాంపుల్ అంటే ఇంకా ఏముండదు ఆడ. ట్రైన్స్, బస్సు, ట్యాంకర్స్, రిపేర్స్ అవన్నీ చూసుకోవచ్చు. ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ రిగ్స్, టూల్స్, స్పేర్స్ అండ్ ఆల్ గూడ్స్ ఆన్ వీల్స్. వీటికి సంబంధించి అబో సర్కులర్లో ఏమైతే ఉందో అవి షెల్ ముటాటిస్ ముటెండిస్ అప్లై. ముటాటిస్ ముటెండిస్ అంటే ఈక్వలెంట్ మీన్స్ వాటికి ఏమో అప్లికబుల్ అయిందో వీటికి కూడా అదే అప్లికబుల్ అవుతుందని చెప్పడం అనమాట. వీటికి సంబంధించి క్లియర్ గా నెక్స్ట్ చాప్టర్ జిఎస్టీ ఛార్జింగ్ లో క్లియర్ గా అర్థమవుతుంది. సప్లై బై ఏ ట్యాక్సబుల్ పర్సన్. ఇది ఏం చెప్తారంటే ఒక ఇద్దరు నాన్ ట్యాక్సబుల్ పర్సన్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే అది సప్లై కింద కన్సిడర్ చేయము, మీన్స్ ట్యాక్సబుల్ సప్లై కింద ట్రీట్ చేయము. ట్యాక్సబుల్ పర్సన్ అంటే మ్యాక్సిమం మనం సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాము. ఓన్లీ రివర్స్ ఛార్జ్ కేసెస్లో రిసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం. సప్లయర్ అనే తోడు ట్యాక్సబుల్ పర్సన్ అయితే చాలు మనకి జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది. రిసిపియంట్ అనే తోడు ఎయిదర్ ట్యాక్సబుల్ పర్సన్ కానీ నాన్ ట్యాక్సబుల్ పర్సన్ కానీ మనకి సంబంధం లేదు. ఇప్పుడు ట్యాక్సబుల్ పర్సన్ అంటే ఎవరైతే పర్సన్ రిజిస్టర్ అయినాడో జిఎస్టీలో ఆర్ ఎవరైతే పర్సన్ లైబుల్ టు రిజిస్టర్ అండర్ సెక్షన్ 22 ఆర్ 24 వచ్చేసి డీమ్డ్ సప్లైస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అవి ఇంకా క్లియర్గా రిజిస్ట్రేషన్ చాప్టర్ చెప్పేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ట్యాక్సబుల్ సప్లై అంటే ఆ సప్లై అనేది కంపల్సరీగా ట్యాక్సబుల్ కావాలి. ఇట్ మీన్స్ అది లెవీ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత ట్యాక్సబుల్ కావాలి. కొన్నిటిని ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తాం. ఎగ్జామ్షన్స్ ఏదనుకున్నావో చూసుకుంటే అవి ఎగ్జామ్షన్ ని తీసేసి రిమైనింగ్ ఏవైతే ఉన్నావో వాటిని ట్యాక్సబుల్ అంటాం. నెక్స్ట్ సెక్షన్ 8 కాంపోజిట్ అండ్ మిక్స్డ్ సప్లై. కాంపోజిట్ అండ్ మిక్స్డ్ సప్లై ఈ రెండు సేమ్ మాదిరే ఉంటాయి బట్ సేమ్ కాదు. కాంపోజిట్ సప్లై అంటే ఏమంటే 2 or more సప్లైస్ న్యాచురల్లీ బండిల్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ సప్లై. మీన్స్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో 2 లేదా అంతకు మించిన సప్లైస్ అన్ని న్యాచురల్గా బండిల్ చేయగలిగితే వాటిని కాంపోజిట్ సప్లై అంటారు. ఇప్పుడు అనాలిసిస్ చూస్తే అనాలిసిస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారంటే జిఎస్టీ అనేది అన్నిటిపైన వేస్తాం. ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ పైన, గూడ్స్ అయితే గూడ్స్ పైన, సర్వీస్ అయితే సర్వీస్ పైన. ఇప్పుడు కాంపోజిట్ సప్లై అంటే ఏం చెప్తారంటే ఒక 2 or more సప్లైస్ ని న్యాచురల్ గా బండిల్ చేయగలగాలి ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో, అప్పుడు దాన్ని కాంపోజిట్ సప్లై అంటారు. ఇందులో మెయిన్ గా ఒక ట్యాక్సబుల్ సప్లైస్ మాత్రమే బండిల్ చేయాలి. ట్యాక్సబుల్ సప్లై కాకుండా వేరేటి వస్తే అప్పుడు కాంపోజిట్ సప్లై కింద ట్రీట్ చేయము. ఇక్కడ వచ్చేసి సింగిల్ ప్రైస్ కానీ సపరేట్ ప్రైస్ కానీ మనం బండిల్ చేస్తున్నాం కదా, 1, 2, 3 మూడింటిని బండిల్ చేస్తున్నాం కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అయినా ఉన్నాని ఆర్ మొత్తానికి కలిపి ఒకటే రేట్ అయినా తీసుకొని దాన్ని కూడా కంపోజిట్ సప్లై అంటారు. ఇక్కడ ఒక మెయిన్ గా ఒక సప్లై ఉంటుంది ఏదంటే ప్రిన్సిపల్ సప్లై అనేది. ఏదాని పర్పస్ ఒక మూడింటిని మనం బండిల్ చేస్తుంటే మూడిట్లో ఒకటి ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ సప్లైకి ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేట్ ని మొత్తం అంత దానికి కలిపి మనం కంబైన్ వేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఏసీ ఇన్స్టాల్ చేస్తున్నాం అనుకోండి, ఏసీ ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటాయి. ఏసీ ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్, ఏసీకి ఒక రేట్ ఉంటుంది, ఇన్స్టాలేషన్ సర్వీసెస్కి ఒక రేట్ ఉంటుంది. ఇప్పుడు రెండింటికి కలిపి ఒకటే రేట్ సింగిల్ ప్రైస్ అన్నా వేయని, ఆర్ ఏసీకి ఇంత సార్ తర్వాత ఇన్స్టాలేషన్ చేసే ఇంత సార్ అని సపరేట్ అయినా చేయని. ఏసీ వచ్చేసి గూడ్స్, ఇన్స్టాలేషన్ సర్వీస్ వచ్చేసి సర్వీస్, రెండు ట్యాక్సబుల్ సప్లైస్. ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్ సప్లై ఏది ఏసీ. సో ఏసీకి ఏదైతే రేట్ ఉందో ఆ రేట్ ని ఏసీ ప్లస్ ఇన్స్టాలేషన్ చార్జెస్ రెండు కలిపితే ఎంతైతే వస్తుందో ట్యాక్సబుల్ వాల్యూ, ఆ ట్యాక్సబుల్ వాల్యూ అయినా ఈ ఏసీకున్న ట్యాక్స్ రేట్ ని యూజ్ చేయాలి రెండింటికి కలిపి. అది కాంపోజిట్ సప్లై. తర్వాత మనం బండిల్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఎట్లా అనేది
కొన్ని ఎగ్జాంపుల్స్ తో చెప్తారు. నెక్స్ట్ మిక్స్డ్ సప్లై కొన్ని ప్రిన్సిపల్ సప్లై అంటే కూడా ఏది సప్లై ఆఫ్ సర్వీస్ ఎప్పుడు సప్లై ఆఫ్ గూడ్స్ ఎప్పుడు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారు. ఆ ఎగ్జాంపుల్స్ ఏవి చూద్దాం. ప్రిన్సిపల్ సప్లై అనేది ఉంది కదా, దానికి సంబంధించి చూద్దాం. ఫస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రింటింగ్ ఆఫ్ బుక్స్, పాంప్లెట్స్, బ్రోచర్స్, ఇది ప్రింటింగ్ ఆఫ్ బుక్స్ కాబట్టి ఇది సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ ప్రింటెడ్ ఎన్వలప్, లెటర్ హెడ్, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం ప్రింటింగ్ చేస్తున్నాం, సో సప్లై ఆఫ్ సర్వీస్. ఇక్కడ ప్రింటెడ్ దానిని సప్లై చేస్తున్నాము, సో సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుంది. అట్లా కొన్ని డిటర్మైన్ చేసినారు. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్, కంప్యూటర్ని సేల్ చేస్తున్నాం, ల్యాప్టాప్ని సేల్ చేస్తున్నాం. ల్యాప్టాప్ వచ్చేసి 52,000 అలాంగ్ విత్ ల్యాప్టాప్ బ్యాగ్ వర్త్ వచ్చేసి ఒక 3,000 ఉంది, మొత్తం 55,000 ఉంది. ఇప్పుడు సపరేట్ ఫైల్ అంటే 52,000 ప్లస్ 3,000 సపరేట్ అయినా చూపించని, మొత్తం కలిపి అయినా చూపించని, రెండింటిని బీయింగ్ న్యాచురల్లీ బండిల్ కాబట్టి ఆ 55,000 పైన ఈ సప్లై కంప్యూటర్ ఉంది కదా, కంప్యూటర్కి వచ్చే రేట్ని అప్లికబుల్ వేయాలి. కంప్యూటర్కున్న ల్యాప్టాప్కున్న రేట్ వచ్చేసి 18%, ల్యాప్టాప్ బ్యాగ్కున్న రేట్ వచ్చేసి 28%. ఆ 55,000ని చార్జబుల్ వచ్చేసి 18%తో ట్యాక్స్ వేయాలి. అది కాంపోజిట్ సప్లై. మిక్స్డ్ సప్లై అంటే ఏం చెప్తారంటే ఒక 2 or more గూడ్స్ యాక్చువల్గా న్యాచురల్గా బండిల్ కావు, బట్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ లో బండిల్ ఏం కావు, మనం దానిని కలుపుతున్నాం, మిక్స్ చేస్తున్నాము, సో మిక్స్డ్ సప్లై అంటారు. ఇక్కడ వచ్చేసి మిక్స్డ్ చేసేటప్పుడు ట్యాక్సబుల్ సప్లైస్ అన్నా ఉన్నాయి, ఎగ్జాంప్టెడ్ సప్లైస్ అన్నా ఉన్నాయి, నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ అన్నా ఉండండి, ఏదైనా కాంబినేషన్స్ ఉన్నది, మనకి సంబంధం లేదు. ఇప్పుడు వచ్చేసి కంపల్సరీ సింగిల్ ప్రైస్ అనేది ఉంటుంది, సపరేట్ ప్రైస్ ని తీసుకోము, ఒక్కొక్కదానికి డివైడ్ చేయకూడదు. డివైడ్ చేస్తే మళ్ళీ మిక్స్డ్ సప్లై కాదు, మొత్తం అన్నిటిని కలిపిన తర్వాత ఒక రేట్ ఫిక్స్ చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక పర్సన్ వచ్చేసి ఒక ప్యాక్ ని అమ్ముతున్నాడు, ఫుడ్, స్వీట్స్, చాక్లెట్స్, కేక్స్, డ్రింక్స్ అవన్నీ కలిపి సేల్ చేస్తున్నాడు. అవన్నిటిని కలిపి ఒక్కటే ప్రైస్ కి అమ్ముతుంటే అప్పుడు మిక్స్డ్ సప్లై అంటారు. ఒకవేళ ఆ పండ్లు మొత్తం మీన్స్ ఆ ఫ్రూట్స్ సపరేట్, కేక్స్, డ్రై ఫ్రూట్స్ సపరేట్ గా అమ్మితే అప్పుడు మిక్స్డ్ సప్లైగా తీసుకోకూడదు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే, షాప్ కీపర్ ఉంటాడు, స్టోరేజ్ ఆఫ్ వాటర్ బాటిల్స్ అలాంగ్ విత్ రిఫ్రిజిరేటర్ తో అమ్ముతున్నాడు. ఇప్పుడు మనము బాటిల్ రేట్ ఎంత అనేది, రిఫ్రిజిరేటర్ ఎంత అనేది మనం ఈజీగా కనుక్కోగలం. అవి న్యాచురల్ గా ఏం బండిల్ కాలేరు, బట్ మనం మిక్స్ చేస్తున్నాము, సో వాటిని మిక్స్డ్ సప్లై అంటారు. ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ వచ్చేసి ఒక హౌస్ ని రెంట్ కి ఇచ్చినాడు, రెంటల్ వచ్చేసి ఒకటే డీటింగ్ చేసినాడు. ఒక 2 floors ఉన్నాయి, ఒకటి వచ్చేసి రెసిడెన్స్ పర్పస్ వాడుతున్నారు, ఇంకోటి వచ్చేసి బిజినెస్ పర్పస్ వాడుతున్నారు. రెండింటిని న్యాచురల్ గా ఏం బండిల్ చేయలేదు, ఎందుకంటే అది బిజినెస్, ఇది పర్సనల్, బట్ రెండింటికి కలిపి ఒకటే అమౌంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది మిక్స్డ్ సప్లై కిందకి వస్తుంది. ఇట్లా ఉన్నప్పుడు ట్యాక్స్ రేట్ ఏది తీసుకోవాలంటే, మనం అన్ని మిక్స్ చేస్తున్నాం కదా, ఆ మిక్స్ చేసిన దానిలో ఒకదానికి ఏదానికన్నా హైయెస్ట్ రేట్ ట్యాక్స్ ఏది ఉంటుందో ఆ రేట్ ని మొత్తం ట్యాక్సబుల్ వాల్యూకి వేసి మనం ట్యాక్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అట్లా క్యాలిక్యులేట్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు రెండింటికి సంబంధించి మీన్స్ ఈ కాంపోజిట్ సప్లై, మిక్స్డ్ సప్లై రెండింటిని ఒక కంపారిజన్ చూద్దాం. ఇవి వచ్చేసి ఇంతవరకు డిస్కస్ చేసినవి, ఇదంతా మ్యాటర్. రెండింటిని కంపేర్ చేస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. లాస్ట్ లో కంపారిజన్ వాళ్ళే ఇచ్చినారు, కాంపోజిట్ అండ్ మిక్స్డ్ సప్లై అని కంపారిజన్ చేసినారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, ఎగ్జాంపుల్ జస్ట్ ఈ ఎగ్జాంపుల్ వరకే గుర్తుపెట్టుకోండి, సీరియస్ తీసుకోవద్దండి. కాంపోజిట్ సప్లై అంటే లవ్ గా గుర్తుపెట్టుకోండి, మిక్స్డ్ సప్లై అంటే మ్యారేజ్ గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇప్పుడు చూద్దాం, కన్సిస్ట్ ఆఫ్ 2 or more సప్లైస్. ఇక్కడ కూడా కన్సిస్ట్ ఆఫ్ 2 or more సప్లైస్. లవ్ లో కానీ మ్యారేజ్ లో కానీ ఇద్దరు పర్సన్స్ ఉంటారు, మనం మోర్ తీసేసి ఓన్లీ 2 వరకు చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్, ఇద్దరు సాటిస్ఫై చేసినారు, లవర్స్ అండ్ మ్యారేజెస్ ఇద్దరు సాటిస్ఫై చేసినారు. న్యాచురల్లీ బండిల్, వాళ్ళకి సపరేట్ గా ఒక పర్సన్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ట్రీట్ చేయాలి అనేది. వాళ్ళంతకే వాళ్ళు న్యాచురల్ గా బండిల్ అయిపోతారు కరెక్ట్ పార్ట్నర్ ని చూస్ చేసుకున్నప్పుడు. మిక్స్డ్ సప్లై అంటే నాట్ న్యాచురల్లీ బండిల్, ఇక్కడ యాక్చువల్ గా వాళ్ళంతకే వాళ్ళు కలవలేదు, వేరే పర్సన్స్ కలుపుతారు. వాళ్ళెవరు? పేరెంట్స్. ఇన్ కంజక్షన్ విత్ ఈచ్ అదర్, ఒకరి కోసం ఒకరు. ఇక్కడ కాంపోజిట్ సప్లైలో ఇక్కడ వచ్చేసి త్రో కెన్ బి సప్లైడ్ ఇండిపెండెంట్లీ, స్టిల్ సప్లైడ్ టుగెదర్. వాళ్ళు ఒక పర్సన్, ఈ పర్సన్ అన్న పెళ్లి చేసుకోవచ్చు, ఇంకో పర్సన్ అన్న పెళ్లి చేసుకోవచ్చు, వేరే వాళ్ళతో అయినా టుగెదర్ కావచ్చు, ఈ పర్సన్ తో అయినా టుగెదర్ కావచ్చు. దెర్ ఈజ్ ఆప్షన్, ఇక్కడ ఆప్షన్ ఏమి ఉండదు.
ట్యాక్స్ లయబిలిటీ షెల్ ఇక్కడ వచ్చేసి వన్ ఆఫ్ విచ్ ఈజ్ ప్రిన్సిపల్ సప్లై అంటే ఒక పర్సన్ కంపల్సరీ ఇనిషియేట్ చేసుకుంటారు ఐదర్ బాయ్ ఆర్ గర్ల్ ఒక పర్సన్ ఇనిషియేట్ తీసుకుంటారు ఎస్ దిస్ ఈజ్ మై కరెక్ట్ పార్ట్నర్ అని ఇనిషియేట్ తీసుకొని ప్రపోజ్ చేస్తారు ఆ పర్సనే మనం ప్రిన్సిపల్ పర్సన్ అంటారు ఆ పర్సన్ అనే మనకి ప్రిన్సిపల్ పర్సన్ ఆ పర్సన్ కి ఏదైతే ట్యాక్స్ లయబిలిటీ వస్తుందో ఆ పర్సన్ కి వచ్చే ట్యాక్స్ లయబిలిటీ తన పార్ట్నర్ తన లవర్ కూడా బేర్ చేయాల్సి ఉంటుంది అదే కంపోజిట్ సప్లై ఇక్కడ మిక్స్డ్ సప్లైలో ఏం చెప్తారంటే ట్యాక్స్ లయబిలిటీ అనేది అంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంపోజిట్ లో ఒక్కొక్కరికి ఒక్కో రేట్ ఉంటుంది మీన్స్ పర్సన్స్ కాదు ఇక్కడ గూడ్స్ అనుకోండి లేదా వాళ్ళ వర్త్ అనుకోండి ఇండివిజువల్ నెట్ వర్త్ అనుకోవచ్చు ఒక పర్సన్ యొక్క వర్త్ వేరే ఉన్నప్పటికీ ప్రిన్సిపల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ప్రకారమే వీళ్ళు ట్యాక్స్ లయబిలిటీని బేర్ చేస్తారు ఇద్దరికి ఒకటే రేటే వచ్చేస్తుంది అది ఎవరు ప్రిన్సిపల్ రేటే వస్తుంది ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ రేట్ ఇక్కడ ఒకటే రేట్ని మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు యాక్చువల్గా సింగిల్ రేట్ ఏదైతే ఉంటుందో సింగిల్ రేట్కి హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ వస్తుంది ఇంకోటి ఏమంటే ఇక్కడ ట్యాక్సబుల్ సప్లైస్ అనేది కంపల్సరీగా ట్యాక్సబుల్ సప్లైస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఇక్కడ ట్యాక్సబుల్ సప్లైస్ అనే కాదు ట్యాక్సబుల్ సప్లై తోని ఎగ్జాంప్టెడ్ సప్లైస్ నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అప్పుడు కూడా నాన్ ట్యాక్సబుల్ కి ఎగ్జాంప్టెడ్ సర్వీసెస్ కూడా ట్యాక్స్ లయబిలిటీ పడుతుంది హైయెస్ట్ రేట్ తోని